అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని జూబ్లీహిల్స్ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని దాదాపు 24,729 ఓట్ల భారీ మెజార్టీతోనైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరి మనం ముఖ్యంగా ఒకసారి గమనించినట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత ఓట్ల మెజార్టీతోని అభ్యర్థి గెలవడం జూబ్లీహిల్స్ చరిత్రలోనే మొదటిసారి అని మాత్రం చెప్పొచ్చు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కావచ్చు, క్యాడర్లో కావచ్చు, ప్రభుత్వానికి పెద్ద బూస్ట్ వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఇంకా దాదాపు ఇంకొక నెల రోజులు తక్కువన్నట్లున్నది. 2 సంవత్సరాలు పూర్తి కాకుండా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి విధ్వంసం చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు అప్పచెప్తే 10 ఏళ్ళు గడవకన్నా ముందే 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్లో వండుకొని కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తాడు, తన అనుభవాన్ని ఏదన్నా ఉపయోగించి ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషిస్తాడని మనం అనుకుంటే ఫామ్ హౌస్లో తిని పండుకున్నది కాక ఇంకా రోజు ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటే ఆయన పుత్రరత్నం, ఏదో ఒక సామెత ఉంటుంది, పండిత పుత్ర పరమ సుంట అనేటటువంటి విధవ ఎక్కడి నుంచి అమెరికా నుంచి చెప్పలు కడుకుంటా 2009లో వచ్చి ఇక్కడ పరిస్థితులు తెలివై ఏం తెలియనోడు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని పేడ్ ఛానళ్ళని పెట్టుకొని రోజు దుమ్మెత్తి పోసి దుష్ప్రచారాలు చేసి తప్పుడు సర్వేలు చేపించుకొని ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు మరొకసారి కేటీఆర్కు కర్రు కాల్చి 2 పిర్రలకు వాత పెట్టిరని మాత్రం చెప్పొచ్చు. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఈ ఎన్నికని కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చవి చూస్తుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది ఎలక్షన్ రెఫరెండం. మళ్ళొక్కసారి 500 రోజులలో మేమే వస్తున్నాం, పీకుతున్నాం, కట్టలు కడుతున్నామని పెద్ద పెద్ద గప్పాలు కొట్టిందే కాక కొంతమంది బ్రోకర్గాళ్ళతోని వాడు ఎవడో కేకేనంట. వానికి నేను ఆ రోజే చెప్పిన, అరే లోపర్ ఏడున్నావురా, ఇప్పుడు రారా బిడ్డ, నువ్వు ఎక్కడున్నావు, ఏడ తాయి పండుకున్నావు, ఈరోజు వచ్చి సర్వే చెప్పురా. అవులే వాని దగ్గర ప్యాకేజ్ తీసుకొని నువ్వు చేసేటివి మొత్తం లంగ సర్వేలు, దొంగ సర్వేలు, లప్పుడు సర్వేలు చేస్తావురా నువ్వు. అవులేగా ఇంతనంత నీకు ఇలువుండే ఈ ఎన్నికలతోని నీ ఇలువ, నీ ఇజ్జతు, నువ్వు రేపు ఏడన్నా సర్వే చేయరా. నేను మూతి మీద అన్నపోతే అడుగు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ దేశ ప్రజలు, నువ్వు ఎక్కడ సర్వే చేసినా నువ్వు ఒక అమ్ముడవోయే లోపర్ కానివి, ఒక కుక్కవు, ఏదో ఒక సామెత ఉన్నది, దుడ్డుకు పీ తింటావు, అటువంటి సన్నాసి నీవు. ఎలక్షన్ కన్నా ముందు ఇట్లా లంగా అసలు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వేలు కానీ, ప్రీ పోల్ సర్వేలు కానీ, పోస్ట్ పోల్ సర్వేలు ఏవి చేయొద్దని నియమ నిబంధనలు ఉన్నా వాటన్నిటి తుంగలో దొక్కి ఈ దొంగ సర్వేలు చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కండ్లలో ఆనందం చూడాలని చూసాడు. మీరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సుభిక్షమైనటువంటి పరిపాలన ముందు ఈ కుట్రలు, ఈ కుప్పుగంతులు ఏది పనిచేయలేదో ఒకసారి చూడండి. చూసుకున్నట్లయితే మా జూబ్లీహిల్స్ ప్రజలు భారీ విజయంతో పట్టం కట్టి ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇచ్చిండ్రని మాత్రం చెప్పొచ్చు. ఏ రకంగా చూడొచ్చు రామ్లన్న, జూబ్లీహిల్స్ ప్రాంతంలో మా రామ్లన్న కూడా దాదాపు 20-30 సంవత్సరాలు ఆ ప్రాంతంలో నవీన్ యాదవ్ ఉండేటటువంటి ఏరియాలోనే ఉన్నాడు సుదీర్ఘంగా. వాళ్ళ కుటుంబం మీద అదొకటే కాదు, రకరకాలుగా ఈ దొంగలు బుద్ధిమంతులు అన్నట్లు రౌడీలు, గూండాలని వీళ్ళు ఎన్ని కుట్రాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి చెప్పు రామ్లన్న, ఏ రకంగా చూడవచ్చు ఈరోజు విజయాన్ని? ముందుగా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అక్కడక్కడ మా మిత్రులు కొందరు చిన్న ఏదైనా పాట పాడమంటే కూడా నేను పాడిన, ఒకసారి నేను చిన్న పల్లవి పాడతా. జూబ్లీహిల్స్ గడ్డ మీద పొడిచిన పోరాట పొద్దు, దండుగట్టు తమ్ముడ మన అన్న నవినన్నతో. జూబ్లీహిల్స్ గడ్డ మీద పొడిచిన పోరాట పొద్దు, దండుగట్టు తమ్ముడ మన అన్న నవినన్నతో. గా పెద్దమ్మ తల్లినే మెచ్చిన మన ముద్దు బిడ్డ,
దండుగట్టు తమ్ముడ మన అన్న నవీనన్నతో నవీనన్నకు బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, రహమత్ నగరు, కార్మిక్ నగరు, యూసుఫ్గూడ, వెంగళరావు నగరు, షేక్పేట, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతం ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరొక్కసారి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెప్పు రాములన్న, ఏ రకంగా చూడవచ్చు ఈ విజయాన్ని? ఏ రకంగా చూడవచ్చు అంటే, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీసీ బిడ్డ, వెనుకబడిన జాతి నుంచి వచ్చినటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి తెలివిగల్లోడు. తర్వాత కామన్ పీపుల్ అంటే ఎవరైతే మామూలు బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆదుకునేటటువంటి వ్యక్తిత్వం. ఎక్కడ పెళ్ళిళ్ళు అయితే కానీ, లేకపోతే శుభకార్యాలకు కానీ, లేకపోతే ఇంకా మా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయండి కానీ, అట్లాంటి సహాయపడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నవీన్ యాదవ్, వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ డాడీ కానీ. సరే, కొంతమంది నువ్వు అంటే ఇప్పుడు రౌడీ సీటర్ అయితే ఈరోజు నేను ఒకటే నీలా మీ టీఆర్ఎస్ లాంటి దొంగలకు లంగలకు నిజంగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళని భర్తం పట్టడానికి కూడా ఇటువంటి వాళ్ళు అవసరమే. రావణాసురుని తుదముట్టించడానికి కూడా, రాక్షసులను చంపడానికి కూడా శ్రీరామచంద్రుడు అనేటటువంటి ఒక ఆదర్శనీయుడు కూడా ఈ రౌడీల పాలిట కొంత గట్టిగా ఉన్నాడు. తప్పు లేదు నవీన్ యాదవ్. రౌడీ సీటర్ అంటే రౌడీ సీటర్గా ఎక్కడైనా చేసినటువంటి నువ్వు 10 సంవత్సరాలు వెలుగబెట్టినటువంటి రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వు ఒక షాడో ముఖ్యమంత్రి ఉన్నావు, మీ అయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఎక్కడైనా ఈ నవీన్ యాదవ్ కానీ, లేకపోతే శ్రీశైలం యాదవ్ కానీ, లేకపోతే వాళ్ళ చిన్న ఆయన కృష్ణ యాదవ్ కానీ, వాళ్ళ పైన ఏమైనా కేసులు అయినాయా? కేసులు కాలేవు. అంటే వాళ్ళు రౌడీ సీటర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే చీటికి మాటికి కొట్టో తిట్టో. నవీన్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి రాములన్న నేను తెలుసుకున్నా. సరే, నేను చాలా మంచి వ్యక్తి అని నేను గ్రౌండ్ లో చెప్పిన. నేను చెప్తున్నా కదా, నేను అక్కడ 30 సంవత్సరాలు దాదాపు వాళ్ళ ఇంటికి ముందర యాదగిరి నగర్లోనే నేను ఉన్నా, వాళ్ళ ఇంటికి ముందర గల్లీలోనే. అట్లాంటి వ్యక్తిత్వం అంటే రౌడీ సీట్ అనేటటువంటిది, లేకపోతే రౌడీ లాగా బిహేవియర్ చేసేటటువంటి వ్యక్తిత్వం అయితే నవీన్ యాదవ్కి లేదు, వాళ్ళ ఫాదర్కు లేదు. ఏదైనా చోట ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సింగర్ ఎట్లా ఉంటుందంటే, నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా, నేను ఇస్తలేను అనుకో, నేను సతాయిస్తాను అనుకో, నన్ను పిలిచే సింగర్ పైసలు ఇచ్చేసే అంటాడు. అది రౌడీ సీటర్. అది సాయం చేయడం అది అంతే. నువ్వు అంటే నేను అందుకే చెప్తున్నా, ఒక బీసీ బిడ్డ, యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ, తర్వాత వెల్ ఎడ్యుకేటెడ్, మంచి అంటే కరుణాహృదయం ఉన్నటువంటి మంచి వ్యక్తి, తెలిసి సౌమ్యుడు, ఎక్కడ కానీ రాశిగా మాట్లాడినటువంటి దాఖలు ఎక్కడ లేవు. అవన్నీ చూసుకొని అది ఇంకోటి అత్యధికంగా హైదరాబాదు చుట్టుపక్కల ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే లేడు. అవును, ఏది కాంగ్రెస్ తరఫున. అవును. మరి ఇప్పుడు ఈరోజు బీసీ బిడ్డ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులు జరుగుతున్నందుకే కదా. ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ అయితే లేదా, 200 యూనిట్ల కరెంట్, అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలతో పాటు నవీన్ యాదవ్ యొక్క మంచితనము, తర్వాత రేవంత్ రెడ్డి సార్ యొక్క ప్రజాపాలన పైన మంచి ఇది ఉండి అది పట్టం కట్టినది తప్ప, ఈ రకంగా కావాలని రౌడీ సీటరు గెలిపిస్తే మీకు ఒకరు ఎవరు మైపాల్ యాదవ్కి ఎవరో ఫోన్ చేసిండ్రు, మనం చూసినాం. ఇప్పుడు నీకు కూడా కొంతమంది అన్నారండి రౌడీ సీటరు అది అంటే. ఎక్కడ ఒక్క దగ్గర వసూళ్లు చేసినట్లు కానీ, ఒక చాయ్ బండి దగ్గర కానీ, ఒక హెయిర్ కటింగ్ సెలూన్ దగ్గర కానీ, లేకపోతే ఒక ఇడ్లీ బండి దగ్గర కానీ ఎక్కడ వసూలు చేసినట్లు చూపించారు గాడిది కొడుకులంటే ఒక్కడు చూపాడు. ఎందుకంటే బట్ట కాల్చి మీన వారేస్తే అయిపోతుంది అనుకున్నారు అంతే. అది దాంతోపాటు రాములన్న, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చేటప్పుడు పదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేవాడు, ఇంకా ఆంధ్రలోని తెచ్చుకుందామా, మన నెత్తి మీద వెతుకుందామా అని చెప్పినటువంటి వీళ్ళే ఒక ఆంధ్రామేని తీసుకొని వచ్చి మన నెత్తి మీద పెట్టి మన తెలంగాణ బిడ్డ మీద రుద్దాలని చూసి ఒక ఆంధ్రలోకి టికెట్ ఇచ్చి మన తెలంగాణ బిడ్డ మీద కొట్లాడుతున్నాడు. నవీన్ యాదవ్ కుటుంబము యూసుఫ్గూడ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. నీవెక్కడో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ ఆ పొట్ట చేతిలో పట్టుకొని హైదరాబాదు ఆ బతకనికి వచ్చిన వానికి టికెట్ ఇచ్చి ఇక్కడి బిడ్డల మీద జులుం చేయాలని చూస్తే తెలంగాణ బిడ్డలు మరొక్కసారి కర్రు కాల్చి వాత పెట్టిరు. నవీన్ యాదవ్ ఈ విషయాలు చెప్పలేకపోయాడు, కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే అక్కడ మిక్స్డ్ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. కానీ నీలాగదే సెంటిమెంట్ కూడా రగిలించాలంటే మేము కూడా రగిలిస్తుంటాం, కానీ అటువంటివి చేయలేదు. కాబట్టి ఇకనైనా దీంతోనైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. ఈ ఎలక్షన్తో నేను చెప్తున్నా క్లిస్టల్ క్లియర్గా, తెలంగాణ రాష్ట్రంలో రాములన్న కేటీఆర్ అనేటటువంటి దొంగ 10 ఏళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకొని రోజు దొంగ ప్రచారాలు చేయలే, రోజు తప్పుడు ప్రచారాలు, దొంగ సర్వేలతోని ప్రభుత్వం మీద బురద జల్లించాలని చెప్పి ఈరోజు కూడా ఉదయం ఒక పక్క
ఆ రిజల్ట్ వెలువడుతుంటే కూడా వాని ఆస్థాన మీడియాలో ఏమొస్తుంది 2వ రౌండ్లో బీఆర్ఎస్ 200 ఓట్ల లీడ్ అని సిగ్గు అన్నాం. మీకు కనీసం కడుపు కన్నం తినేటోడు ఎవడన్నా అంత దరిద్రంగా శునకానందం అన్నట్ల అక్కడ కూడా ఇంకా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకురా బాబు? ఓటమిని అంగీకరించి కార్డు వదిలేసి ఫామ్ హౌస్లో పోయి ఇంత ఓ పుల్లో ఆఫ్ వేసుకొని మీ అప్పపక్కల కూర్చుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా చిల్లర రాతలు రాసిచ్చి నీవెంత చిల్లర రాతలు రాసిచ్చినా ఆకాశం మీనికి ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది అన్నట్లు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇకనన్నా నీ కుక్క బుద్ధి మానుకో. ఇటువంటి చిల్లరగాలను పెట్టించి ముఖ్యమంత్రిని తిట్టిస్తా, ప్రభుత్వాన్ని తిట్టిస్తా, పథకాలను తిట్టిస్తా అంటే బిడ్డ తోలు తీస్తారు నీవు అనుకున్నావు. ఇన్ని రోజులు ఒక్క లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది. దీంట్లో ఒక్కటి క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి అనేటటువంటిది సంకేతాలు 100%. ఈ రోజు ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో గుండు సున్నకు పరిమితమైనరు. ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే గురుభక్తి అన్నాడు, ఆ రోజు ఎప్పుడైతే నువ్వు చెప్తుంటావు కవిత మన జైలు నుంచి బయటకి మేము మీకు సాయం చేస్తాం, మీకు సాగిలపడి మేము పని చేస్తామని అయితే ఎట్లయితే చెప్పిండ్రో ఈ రోజు అదే గురుభక్తి కేసీఆర్ పైన చూపించడానికో ఈ బీజేపీలు చేసిండు. బీజేపీ ఇంత ఆహా ఓహో అని చెప్పుకున్నటువంటి 47,000 ఓట్ల మెజార్టీతో వచ్చినటువంటి కిషన్ రెడ్డి ఏరియాలో ఈరోజు 17,000 ఓట్లు రెడ్డికి రావడం ఏంది? ఈ రోజే బీజేపీ కనుక ఈ ఎలక్షన్ల వాళ్ళ ఓట్లు మాత్రం మొత్తం వాళ్ళు వేసుకుంటే నవీన్ యాదవ్ ఈ రోజు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుండే. వీళ్ళది ఎట్లుంటది అంటే నాకు దక్కంది ఇంకోనికి దక్కొద్దు. ఈ కాంగ్రెస్ మాత్రం గెలవద్దు, నీవన్నా గెలవాలా నేనన్నా గెలవాలని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోని ఈ దొంగలు ఈరోజు బీఆర్ఎస్ కు మొత్తం బీజేపీ ఓట్లని గంపగుత్తగా మళ్లించిండ్రు. మరి ఎందుకు ధర్మపురి అరవింద్ ఏడున్నాడు, ఈటెల రాజేందర్ ఏడున్నాడు, రఘునందన్ రావు ఏడున్నాడు, వీళ్ళందరూ వచ్చి ఎందుకు ప్రచారం చేయలేదు? రాజాసింగ్ ఏడున్నాడు. ఇంకా చాలా మంది బీజేపీలా ఏదో ఇట్లా 2-3 రోజులు కిషనాల్ సార్ కనబడ్డాడు అంతేగాని పూర్తి స్థాయిలో బండి సంజయ్ కూడా పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదంటే మీ తోక పార్టీ ఉన్నది కదా, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మీరు శత విధాల కృషి చేసిర్రు. మీరు ఎన్ని కృషి చేసినా, ఎన్ని కుట్రాలు చేసినా, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు వాటి అన్నిటికీ కాకుండా అభివృద్ధికి పట్టం కట్టిండ్రు, ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు, ప్రజాపాలనకు పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు కాకుండా ముందే ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చింది? సన్నబియ్యం మీ ముఖానికి ఎన్నడాన్ని ఇస్తుంటారా? రేషన్ కార్డులు ఎన్నడాన్ని ఇస్తుండ్రా? రైతులకు అందరికీ రాములన్న 9 రోజులలో 9,000 కోట్ల అకౌంట్లలో వేసిండు రేవంత్ అన్న. దాంతోపాటు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ రుణమాఫీ చేసిండు ఏకకాలంలో. ఆ పైసలు ఉచిత బస్సు ఇట్లా ఎన్ని డ్రామాలు వేసిండ్రు అంటే కొంతమంది బకడగాళ్ళని ఆడ వెళ్ళి ఆటో రాములకు ఒక ఆటోలు ఎక్కి డ్రామాలు చేసిండు. మా అక్కోళ్ళు ఏం చేసిండ్రు, కొడుక బస్సులో మాకు బస్సు ఫ్రీ ఉండొద్దు అంటావు అని చెప్పి మొత్తం కర్ర కాల్చి వాత పెట్టిండ్రు. కాబట్టి ఇక్కడన్నా త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికలలో రాములన్న జిహెచ్ఎంసీ కావచ్చు, స్థానిక ఎన్నికలలో మాత్రము ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి బిడ్డలలో మీరు అనుకుంటున్నారు. ఇంకా ఇక్కడ డిపాజిట్ వచ్చింది, అక్కడ డిపాజిట్లు కూడా రావు. ఈరోజు బీజేపీకి ఎట్లయితే డిపాజిట్ కోల్పోయిందో ఈ ఎన్నికలలో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఎందుకంటే ఇది మీ సిట్టింగ్ స్థానం, అక్కడ అభ్యర్థి చనిపోయాడు, ఆ సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. లేకపోతే మీ ముఖాలు చూసి ఎవ్వడు వేయలేదు. మాగంటి గోపీనాథ్ అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి కొంతమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సెటిలర్స్ ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి పాపం ఆడవిల్లు ఏడుస్తున్నది, వీడు అనవసరంగా ఏడిపిస్తున్నాడు ఆమెను అని చెప్పి ఆ సెంటిమెంట్తోని ఓట్లు వేసిండ్రు. కాబట్టి ఇకనన్నా నేనేం చెప్తాను అంటే చివరికి ఒకటే, మంచిగా ఒక కోటరో ఒక ఆపో వేసి పుల్ వేసి పనుకుంటే మంచిది. కేటీఆర్కి చెప్తున్నా నేను, ఎందుకంటే మీ అప్ప ఎట్లా ఓడిపోయే నిక్షణ కాబట్టి మీ అప్ప బయటికి రాలేడని నేను పదే చెప్పినా. నేను గతంలో కూడా చెప్పినా రాములన్న, గత నెల రోజులుగా చెప్తున్నా. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, కావాలంటే నా ఛానల్లో ఒక 15-20 వీడియోలు ఉంటాయి. 20,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీ మధ్యలో ఓట్ల మెజార్టీ వస్తుంది అని చెప్పిన. ఈరోజు కరెక్ట్ వచ్చేసింది. ఇంకా చెప్తున్నా కదా, బీజేపీ కనుక కరెక్ట్ పనిచేస్తే 50,000 దాటుతుండే. ఏది ఏమైనా అంతిమంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా మరొకసారి పేరున మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. నవీన్ యాదవ్ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నవీన్ యాదవ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విజయం సంబరాల్లో పాల్గొంటున్నటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. మీరు చూడండి ఒకసారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మీరు రెఫరెండం అన్నారా బాబు? ఈరోజు ఏం సమాధానం చెప్తారు? మీరు ఎన్ని కుట్రాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా
ఓట్లు మాత్రం కాంగ్రెస్కి వేసిండ్రు ఈరోజు. అది ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం, ఆయన పరిపాలన మీద నమ్మకం. ఎందుకంటే ఆయన రామ్లన్న 24 గంటల్లో రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. మీలాక తాగి ఫామ్ హౌస్లలో వండుకుంటలేడు. సిగ్గుచారం లేకుండా ఈ కొడుకులు ఏం రాస్తారు, సారే రావాలంటున్నాడు. ఎందుకు వస్తాడు సార్? ఇంకా సారా తాగి ఫామ్ హౌస్లో వండుకునికే సార్ రావాలనా? సిగ్గునాలే. 10 ఏళ్ళు సారే ఇలా సారా తాగి పండుకున్నాడు ప్రగతి భవన్లో. ఇప్పుడు పోయి ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఫామ్ హౌస్లో వండుకున్నాడు. అధికారంలో ఉంటే ప్రగతి భవన్లో వండుకుంటాడు, అధికారం లేకుంటే ఫామ్ హౌస్లో వండుకుంటాడు. ఇక మళ్ళీ సారా ఎందుకు రావాలి? అరే అంటే సారా కాసుక తాగనికి రావాలనా? కాబట్టి మరొకసారి మా మిత్రులు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో కానీ ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ప్రతి కళాకారులు కావచ్చు, చాలామంది రామ్లన్న నేను చూసిన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిస్వార్థంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒక పూట తిండి తినకుండా కానీ కాంగ్రెస్ కోసం జూబ్లీహిల్స్ నడి వీధులలో తిరిగి పార్టీని గెలిపించుకున్నారు. ఇది నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ అంకితం ఈ విజయం. ఎవడు అవునన్నా కాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రిని అనే హోదాని కూడా పక్కన పెట్టి గల్లీ గల్లీ తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంలో విజయదుందుంబి మోగించడంలో ఆయన కృషి మరవలేంది. కాబట్టి ఖచ్చితంగా రేపటెల్లుండి జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని అందించి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి నేను ఒకటే చెప్తా చివరిగా, రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుంటేనే అభివృద్ధి ఉంటుంది. 2 జోడెడ్లలాగా అభివృద్ధి ముందుకెళ్తుంది, లేకపోతే ఇక్కడ ఒకటి గుంజుతుంది అక్కడ ఒకటి గుంజుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఏదైతే విఘ్నతతో ఓటేసినరో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్థానిక సంస్థలు కావచ్చు, హైదరాబాద్లో జరిగేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాన్ని రిపీట్ చేయాలి. అదే రకంగా కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మరొకసారి కోరుకుంటున్నా. చివరిగా ఏం చెప్తావు రామ్లన్న, ఏమన్నా ఉందా చెప్పేది? ఇంకేముంది, అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు శతకోటి వందనాలు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించినందుకు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ, నేను ఒక బీసీగా గర్వపడుతున్నా. ఇంకోటి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇప్పుడు నేను అంతిమంగా చెప్పాలంటే మరో పీజీఆర్, నీకు ఆ రోజు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన మరో పీజీఆర్ నవీన్ యాదవ్ కాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి, జూబ్లీహిల్స్ అనేటటువంటిది నవీన్ యాదవ్ పట్టం కట్టుకొని కూర్చుంటాడు. ఇప్పటి నుంచి ఏది ఉన్నా బీద ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలకు కానీ ప్రతి ఒక్కటి తన అందుబాటులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కుడిభుజంగా ఉండి చేసేటటువంటి పనులు ఇట్లా నిస్వార్థంగా చేస్తారు కాబట్టి చేస్తాడు. మరో పీజీఆర్ అవుతాడు, అది ఖచ్చితం. లాస్ట్ నువ్వు రామ్లన్న ఒకటి చెప్పాను కాబట్టి నేను కూడా చెప్తున్నా, బీసీలు ఈరోజు నిజంగా చెప్పాలంటే నిజమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితోని ఒక ఓసీ ముఖ్యమంత్రి అయినా కానీ బీసీలకు అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు నిరాదరణకు గురైనరు, రాజకీయంగా వాళ్ళు వెనుకబాటుకు గురైనరు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్రంలో ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టారు, ఇంకోటి ఆర్డినెన్స్ చేసి పంపిస్తే ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మా బీసీ సోదరులందరూ కూడా ఈ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తగిన బుద్ధి జూబ్లీహిల్స్ ప్రజలు ఎట్లా చెప్పినరో మీరు కూడా ఖచ్చితంగా చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నా. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది. చూస్తూనే ఉండండి SN TV.